దేశవ్యాప్తంగా పంటలకు చట్టబద్ధ మద్దతు ధర కోరుతూ జగ్జిత్ సింగ్ డల్లీవాలా నేతృత్వంలోని రైతు జాగృతి యాత్ర బృందం తెలంగాణలో ప్రముఖులను కలిసింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు సభ్యులతో కమిషన్ కార్యాలయంలో సమావేశమై మార్చి 19న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరగనున్న భారీ రైతు సభ అంశాలపై చర్చించారు. సమావేశంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రైతు నాయకుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి గారిని, ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి అప్పటికే అగ్రికల్చర్ మినిస్టర్ గా పనిచేసిన ఆయనతో కలిపి వారిని వైస్ ప్రెసిడెంట్ గా పెట్టి ఒక మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేయబడిన ఉద్దేశం మీద ఆ రకంగానే ఛత్తీస్గఢ్ లో వచ్చిన ఆ తీర్మానం ప్రకారంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇది స్పెసిఫిక్ గా పెట్టడం జరిగింది. అది మీకు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు గారు ఆయన అన్నారు కాబట్టి మీకు వివరంగా చెప్పడానికి చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ కు కష్టబద్ధత కల్పించడమే కాదు, వ్యవసాయము రైతు సంక్షేమం విషయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ముందు వరుసలో ఉన్నది. అందుకే స్వామినాథన్ గారు, అందుకే జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరి మార్గదర్శకాన కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ मुख्यमंत्री रेवंत रेड्डी गारू, मैं आपके लिए मैं आपको एक बात इस समय पर आपको बोलना चाहता हूं कि देश भर में हमारे यहाँ कांग्रेस पार्टी सरकार में आने के बाद हमारे मुख्यमंत्री रेवंत रेड्डी ने कर्जा माफ किया, जिसमें 21,000 करोड़ पहली बार देश में कर्जा माफ हुआ। उसके अलावा साल में 2 क्रॉप होता है, 2 बार क्रॉप के पहले 2 क्रॉप के लिए ये రైతు భరోసా उनके ये भी 9,000 करोड़ रुपए కోటలోనే ఢిల్లీ కోటలోనే ఆమరణ నిరాహారదీక్షలు పూనుకొని 132 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేసింది. బహుశా భారతదేశంలో రైతాంగం తన ప్రాణి అన్ని రోజులు ఆమరణ నిరసన పూనుకుంటుంటే ఈజ్ ఎ గ్రేట్ కేంద్ర ప్రభుత్వం గారికి ఒక అపోహం. ఇది కేవలం పంజాబ్ రైతులు, యూపీ రైతులు, హర్యానా రైతులు తప్ప భారతదేశ రైతాంగం అంతా కూడా నిరసనలో పార్టిసిపేట్ చేయడం లేదని తీరుస్తూ ఉన్నాడు. కొంతమేరకు వాస్తవం కూడా ఉందన్నమాట. వాస్తవం ఎందుకంటే ఢిల్లీకి దగ్గరలో ఆ రాష్ట్రాల రైతాంగం ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతారు. ఇమీడియట్ గా పెద్ద నుంచో, చెన్నై నుంచో, కేరళ నుంచో ఢిల్లీ పోవడం అంటే ఎంత వేయించి ఈ రైతాంగాన్ని విడదీయటానికి ప్రయత్నాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ అని ఒక ఆర్గనైజేషన్ తోని పర్టికులర్ గా ప్లాన్ చేసి తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో, ఒరిస్సాలో, తెలంగాణలో, ఆంధ్రాలో దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అందులో నేను భాగస్వామి. ఇది దక్షిణ రాష్ట్రాలన్నింటిలో కూడా వాళ్ళతో పాటు ప్రయత్నిస్తా ఉన్నాం. ఈ యాత్రలో కూడా నేను భాగస్వామి. అయితే దురదృష్టం నాకు కొంచెం ఆర్ట్ ప్రాబ్లం నుంచి నేను పోలేకపోతా ఉన్నాను. కానీ నేను మిత్రులు, మీడియా మిత్రులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇది కేవలం పొలిటికల్ ఇష్యూ కాదండి. ఇది మాత్రం పొలిటికల్ ఇష్యూ కాదు. ఈ దేశ రైతాంగం యొక్క ఇది న్యాయమైనటువంటి డిమాండ్. మేము అడిగేది ఏంటంటే కనీసం మద్దతు ధర, లాభసాటి ధర కూడా అడగట్లా. మాకు లాభాలు లేవు. మీరు వ్యవసాయం చేస్తే మేము పంటలు 6 గాలు కష్టపడి పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే మాకే లాభాలు కావట్లా, మేము కొట్టించలు కావట్లా. కనీసం మద్దతు ధర ప్రకటించబడుతున్నాం. ఆ మద్దతు ధరగా చట్టబద్ధత కల్పించబడుతున్నాం. ఏమైనా తప్పండి? ఏమైనా బుద్ధిని కోరుకండి? మేము పండించే పంటలకి కనీస మద్దతు ధర ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించమని చెప్పి మొత్తం భారతదేశ రైతాంగం అంతా కూడా మరి ఫైట్ చేస్తా ఉంటే ఇంతవరకు మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళకి తలకెక్కినట్లేదు. అందుకనే
ఈ యాత్రకి మీరు మీడియా మిత్రులు మంచి సహకరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇది ముందు అన్ని పార్టీలు ఏకం కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇందాక మిత్రులు చెప్పలేదు, 1 year బ్యాక్ కరెక్ట్ గా 1 year అవుతున్నాం. రాహుల్ గాంధీ గారు కూడా ఇదే ప్రతినిధి వర్గం అవుతున్న ప్రతినిధి వర్గం నాతో సహా ఆయన పిలిపించుకోవడం, పార్లమెంట్ పార్టీ కమిటీ మీటింగ్ హాల్లో పిలిచి దాదాపు 1 గంట సేపు చర్చించి మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు కూడా మీరు రాశాం. కనీస చట్టబద్ధత, ఈ కనీస మద్దతు చట్టబద్ధత కావాలంటే ధ్యేయం డిమాండ్ కదా, మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే మా సంయుక్త కిసాన్ మోర్చా నాన్ పొలిటికల్ గా రోజు మద్దతు తెలపడం జరిగింది. కూడా బాగుండనటువంటి ఒక ఆలోచనతోటి పెద్దలు రజత్ సింగ్ గారు నేతృత్వంలో వాళ్ళ టీం కాశ్మీర్, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు యాత్ర చేస్తూ ఆయా రాష్ట్రాలలో రైతాంగాన్ని అట్లాగే రైతు సంఘాలను ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రులను కలిసి ఈ యొక్క యాత్ర ఉద్దేశాన్ని తెలియజేసినటువంటి సందర్భం మేము రైతాంగం తరఫున వారిని అభినందిస్తాం. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ యాత్రను పెద్దలు వ్యవసాయ కమిషన్ చైర్మన్ అయినటువంటి కోదండ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించి వారు చేసినటువంటి యాత్రను, అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రైతాంగం చేసినటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసిండ్రు. ప్రధానంగా ఈ దేశంలో రైతుకు కావలసినటువంటి పంట ధర ఏదైతే ఎంఎస్పీ ఉందో ఆ ఎంఎస్పీ అందకపోవడం వల్ల ఈ దేశంలో దాదాపు పెద్దలు చెప్పినట్టు 35 లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఏటా రైతులు నష్టపోయేటువంటి సందర్భం ఇప్పటి వరకు ఉన్నది. అట్లే రైతాంగం కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. ఎంఎస్పీ చట్టబద్ధత కావాలి. ప్రభుత్వాలు ఎంఎస్పీ నిర్ణయం చేసి చేతులు దులుపుకుంటారు తప్ప ఎంఎస్పీ అనేది రైతుకు అందుతలేదు. ఆ ఎంఎస్పీ అందినప్పుడే అసలు ఆ ఎంఎస్పీ నిర్ణయంలోనే లోపాలు ఉన్నాయి. ఆ నిర్ణయించినటువంటి ఎంఎస్పీని రైతుకు అందే విధంగా ఎక్కడ కూడా చట్టాలు లేవు. కానీ ఎంఎస్పీ చట్టబద్ధత చేయలేనటువంటి ఒక రైతాంగం నుంచి డిమాండ్ వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని చేయలేకపోతా ఉన్నారు. దానివల్ల రైతాంగం నష్టపోతా ఉన్నారు. మరో దిక్కు ఈ మధ్య జరిగినటువంటి అమెరికా ఇండియా ఒప్పందం, అంటే పంటల వాణిజ్య ఒప్పందం ఏదైతుందో ఆ ఒప్పందం వల్ల దేశ రైతాంగంతో పాటు ప్రధానంగా తెలంగాణ రైతాంగానికి కూడా ఒక దుర్భరణ ఉంది. ఇది తెలంగాణ రైతాంగానికి ఒక మరణ శాసనం అవబోతా ఉన్నది. దేశంలో ఏదైతే మొక్కజొన్న పంట, సోయాబీన్, అట్లాగే పత్తి, ఈ 3 పంటలలో నష్టపోతా ఉన్నారు. మన దగ్గర ప్రతి ఏటా ఈ 3 పంటలలో ప్రతి ఏటా పత్తి గాని, మొక్కజొన్న గాని, సోయాబీన్ గాని ప్రతి ఏటా ఎంఎస్పీ అందగా దాదాపు 5,000 కోట్ల పైననే రైతాంగం నష్టపోతా ఉన్నారు. ఈ అమెరికా ఇండియా ఒప్పందం వల్ల ఈ రాష్ట్రానికి మొక్కజొన్న దిగుమతి అయితే, సోయాబీన్ దిగుమతి అయితే 5,000 కాస్త 10,000 నష్టమైనటువంటి ప్రమాదం ఉంది. ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి అవకాశం ఇచ్చినప్పుడు మన రాష్ట్ర, మన దేశ రైతాంగం ప్రతి రైతులంతా కూడా నష్టపోయినటువంటి సందర్భం చూసినాం. ఈ ఒప్పందం వల్ల కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే ఎంఎస్పీ ప్రకటించి ఎంఎస్పీ రైతులకు అందాక ఇవాళ అనేక పంటలు కొనుగోలు చేస్తూ ఎంఎస్పీ ప్రభుత్వ నష్టాల ఉండి కూడా రైతాంగాన్ని ఆదుకోవడం told earlier that in 2004 National Commission on Farmers was formed in the leadership of Dr. M.S. Swaminathan. In 2006 that commission submitted its report. From 2006 to 2014 UPA government was in power, but they didn't implement that report. During 2014 Lok Sabha elections, Mr. Narendra Modi ji promised that he will become Prime Minister and he will implement this report. So he became Prime Minister. Farmers of this nation trusted him. But 12 years has passed. NDA government has also not implemented the Swaminathan report. So neither UPA implemented nor NDA implemented. In 2015, one of our senior farmer leader, Mr. Satnam Singh, went to Supreme Court and we asked Supreme Court to interfere in this issue.
Honorable Supreme Court issued a notice to the central government, and in reply of that notice, central government told Honorable Supreme Court that we cannot implement this Swaminathan Commission report because it will disturb our budget. When it comes to farmer, our government says that it will disturb our budget. But on the other hand, in the parliament, government has accepted that they have waived off corporate loan worth more than 14.56 lakh crore rupees. So at central level also, all political parties must show some seriousness about the farmers issue. The most unfortunate thing regarding farmers in our nation is that when political parties are in opposition, they always talk about the farmers issue, but once they come in power, they forget. And in the end, we again want to thank Telangana government that they took a bold decision, very important decision for the farmers, and they waived off loan worth 21,000 crores rupees there. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.